మనం తాజ్‌మహలో, చార్మినారో, గోల్కొండ కోటనో, ఇంకేదైనా ఎనకటి రాజుల కాలం కట్టడాలో చూస్తేనో ఎంబటే ఏమనుకుంటాము? ఇసొంటి టెక్నాలజీలు, మిషన్లు, క్రేన్లు లేని కాలంలోనే గంత గంత పెద్దగా ఎట్లా కట్టిర్రు, ఏం కథ అని కళ్ళు పెద్దయ్యేసుకొని నోరు డబల్ తెరిచి చూస్తుంటాము. అగొసంటి డౌట్లు తీరుస్తందుకు అప్పటి రాజుల టైంల 400 ఏళ్ల కింద పాలరాయితోని తాజ్‌మహల్‌ని ఎట్లా కట్టిర్రు ఏందని కళ్ళకు గట్టిచ్చినట్టు చూయిస్తందుకు ఏఐతోనిగో ఇసొంటి వీడియోలు తయారు చేసే వరకల్లా వారెవ్వా అనుకుంటా చూసి మురిసిపోతుర్రు నెటిజనాలు. రాళ్ళను 7 కిలో పడవలల్ల ఎట్లా తెచ్చిర్రు, ఏనుగులతోని ఎట్లా మోపిచ్చిర్రు, వందల మంది కార్మికులు ఏ తీర్ల కష్టపడి కట్టిర్రు అనేది మొత్తం వీడియోతో రికార్డ్ చేసినట్టే బ్లాక్ అండ్ వైట్ లో డిజైన్ చేసిర్రు అంతా. కానీ గమ్మత్ చూడుర్రి, ఎసొంటి టెక్నాలజీ లేని కాలంలో ఎట్లా కట్టిర్రు అనిపించిన కట్టడాల వెనుక కష్టాన్ని చూయిస్తందుకు ఇప్పుడు పెరిగిన టెక్నాలజీని వాడి ఏఐ వీడియోలు చేస్తున్నారు. ఇంకా రేపు ఏఐతో ఎసొంటి వింతలు చూడవలసి వస్తుందో ఏమో పరి. వారే వా సిద్దిపేట ఏసీపీ సుమన్ గారు ఏమన్నా సూపర్ కాప. డిపార్ట్మెంట్ పరువును తీసుట్ల సార్ తర్వాతనే ఎవరైనా ఫుల్లుగా దాగుడే కాకుండా డ్యూటీ చేస్తున్న తోటి ట్రాఫిక్ పోలీసుల మీదనే అలవాటైన తీర్ల ఫకర్ చూయిస్తుండు. నిన్న హైదరాబాద్ లా సార్ ఫుల్లుగా దాగి కార్ల 4 దోస్తులతోటి యూసఫ్ గూడ మధురనగర్ రోడ్ మీదకెంచి పోతుండు. ఆడ డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగులు చేస్తున్న ఎస్ఐ కార్ను ఆపిండు. నోట్ల పైపు పెట్టి ఊదుమంటే ఎవల్ బండో ఎరికేనా, నేను సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీని, నన్నే ఊదుమనంటవా, నా బండే ఆప్తవా, అంత మొగల్లా మీరు అనుకుంటా ఎస్ఐ మీద చిందులు దొక్కింది. ఇట్లా మన సిద్దిపేట ఏసీబీ గారంట ఈడ తాగి నా మీద సూసైడ్ చేసుకుంటుంది, వేరే వాళ్ళ కారు డామేజ్ చేస్తుంది. నువ్వు ఏసీపీ అయితే మందికి బుద్ధి చెప్పాల్సినవి నువ్వే గిట్లా బుద్ధి తక్కువ పనులు చేస్తే ఎట్లా అని ఎస్ఐ తోటి సొట్లు పెట్టించుకుండు. ఇక ఆయన మైక్ లో పోలీస్ స్టేషన్ కు మతలవిచ్చిండు. ఇక్కడ ఒక ఆయన ఏసీపీ అనుకుంటా హంగామా చేస్తుండు అని చెప్పే వరకు పోలీసు వాళ్ళు వచ్చి టౌన్ కేసుకపోయిండ్రు. ఆయన మీద కేసు పెట్టిండ్రు. మరి చూడాలే పోలీస్ పెద్ద ఆఫీసర్లు గింత మంచి ఆఫీసర్ను ఎట్లా గౌరవించుకొని సన్మాన సత్కారాలు చేసుకుంటారు.